శ్రీకాంత్ నమ్మ. ఎలా ఉన్నారు మీరు? అంత ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇక్కడ కామన్ గరువులో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, తెలుసా దాని గురించి? మీకు తెలుసా? తెలీదు. మీరు పొద్దున్న అవుతుంది పని చేసుకుంటున్నారు, రాత్రి అవుతుంది నిద్రపోతున్నారు. ఇక్కడ మనకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తా ఉంది. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉందనుకోండి, ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు, అంతా ఫ్రీగానే ఉంటుంది కదా, పునః తెలుసు కదా. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకంతా డబ్బు కావాలి. మరి మనం ఫ్రీగా వైద్యం చేయించుకోగలమా? లేదు. ఇంకొకటి, మనకు ఇప్పుడు ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఎక్కడికి? అదే మనకి ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే ఉంటే మనకు అక్కడ ఆ కర్మ పడుతుందా? పట్టదు కదా. సో అందుకే దానికి వ్యతిరేకంగా మేము 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారి దగ్గరికి పంపించబోతున్నాం. పంపించి ఆయన దృష్టిలో పెట్టి కొంచెం మీ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి ఒక చివరి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి మరి మీరు మద్దతు తెలుపుతారా? మద్దతు తెలిపితే నాకు ఇక్కడ పేరు రాసి, సరే పోనీ మీ పేరు చెప్పండి, నేను రాసేస్తాను, ఏలు ముద్ర వేసేది. కడలి ధనలక్ష్మి ఆయన. మీ ఫోన్ నెంబర్ అమ్మా? సరే, ఇదిగో ఇక్కడ ఒక స్టాంప్ వేసేయండి, అక్కడ చేసి ఇక్కడ పెట్టేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా రావాలా ఈ యొక్క మంచి కార్యక్రమానికి? మీ అందరూ కూడా ఒక చెయ్యేశారంటే. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి అమ్మా, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఇక్కడే ఉందనుకో, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన కర్మ మనకు పట్టదు కదా. మన అక్కో, మన చెల్లో, మన కూతురు ఇక్కడే ఫ్రీగా వైద్యం చేయించుకుంటది కదా. ఇది ఒక మంచి కార్యక్రమం, అందరూ కూడా దీనికి మద్దతు తెలపాల. ఈ రోజు కోసం కాదు, మన భవిష్యత్తు తరం ఇక్కడ ఫ్రీగా వైద్యం చేయించుకోవడం కోసం. సరేనమ్మా, ఇదిగో అమ్మ కడలి అమ్మాజీ, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అమ్మా. ఫోన్ నెంబర్ చెప్పండి, రాసేస్తాను. అమ్మా నంబర్ 9603843669. అమ్మాజీ మామ పెట్టేసండి, 669 ఇక్కడ పెట్టండి. ఇక్కడ వెరీ గుడ్, ఓకే మామ, థ్యాంక్ యూ. మీరు మామ పేరు మీది నిషానియేనా? నాన్నగారిది తీసేసుకుంటా. మీది? దాంట్లో అయితే 3 నెలలకు ఒకసారి పెన్షన్ పెట్టుకోవాలని కొత్త పెన్షన్ రాలేదండి ఎవరికి. వాళ్ళకి అర్హత ఉన్నా సరే రాయడానికి లేదండి పెన్షన్. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పాత రోజుల్లో లాగా కొత్త పెన్షన్ రావాలంటే ఆల్రెడీ పెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాలం చేస్తున్నా కొత్త పెన్షన్ రాయట్లేదు. అదే జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? టక్కు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ వచ్చేసేది. మీ ఫోన్ నెంబర్ అమ్మా? 9848160807. ఏదన్నా సంతకం పెట్టాను, నేను పెట్టలేను కదా. కొన్ని పని చేయి, ఇది రాసేయండి, లేకపోతే వేసేయండి, ఇక్కడ పెట్టండి అమ్మా, ఏదో ఒకటి అలా. ఫోన్ నెంబరు? కడలి సత్యనారాయణ గారు స్వామి. ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు స్వామి మీరు? 50 ఏళ్ళ నుంచి. వెరీ గుడ్, పెట్టేసండి, ఇక్కడ పెట్టేసండి. వెరీ గుడ్, చూసేసుకోండి. ఏమో ఉంటానమ్మా, మరి ఉంటాను. జాగ్రత్త, అందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఫ్రీ మెడికల్ కాలేజ్ వచ్చి మీ అందరూ కూడా ఫ్రీగా అందులో వైద్యం చేయించుకోవాలి, ఓకేనా? ఉంటానమ్మా, నమస్తే.